2-3 ఇయర్స్ అయిన తర్వాత వచ్చిన కంప్లైంట్స్ రెరా కంప్లైంట్ చేస్తే బిల్డరు ఈ రెసిడెంట్స్కి అదే కొనుక్కున్న వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ చేసిన ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి? చాలా ఉన్నాయండి అట్లా. రీసెంట్గా హైదరాబాద్లోనే ఒక ప్రాజెక్ట్, మేడ్చల్ సైడ్ ఒక ప్రాజెక్ట్ వాళ్ళు రెరా రిజిస్టర్ చేయకుండా ప్రాజెక్ట్ చేశారు. ప్లాట్ రిజిస్టర్ చేయమంటే డిలే చేస్తున్నారు, చేయకుండా రిజిస్ట్రేషన్ రెరా లేకుండా అమ్మేశారు. రెరా లేకుండా అమ్మేశారు. తర్వాత అమ్మేసిన తర్వాత మొత్తం డబ్బులు కట్టిన తర్వాత కస్టమర్కి రిజిస్టర్ చేయమంటే చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? రెరా రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేయట్లేదు. అవ్వదు కదా. సో అది కస్టమర్కి తెలిసిన తర్వాత రెరాన్ అప్రోచ్ అయ్యాడు. రెరాన్ అప్రోచ్ అయితే ఫస్ట్ బిల్డర్కి పెనాల్టీ ఇచ్చారు, తర్వాత కస్టమర్కి రీఫండ్ విత్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకొక రీసెంట్ కేసు, మోకిలాలో ఒక బిల్డరు విల్లాస్ పర్మిషన్ లేకుండా 17 విల్లాస్ అమ్మేశారు. రెరా పర్మిషన్ రీసెంట్గానే. వాళ్ళకి దగ్గర 50 lakhs పెనాల్టీ వేశారు. కస్టమర్స్ ఎవరైతే అప్రోచారో మీకు కావాల్స్తే రీఫండ్ కూడా ఇస్తారు, లేదు కంటిన్యూ అవ్వాలంటే రెరా తర్వాత అట్లా కంటిన్యూ చేయొచ్చు అని కూడా అట్లా చెప్పారు. అట్లా చాలా కేసెస్ ఈ మధ్య లాస్ట్ 1 yearలో రెరాని అప్రోచ్ అయ్యే కస్టమర్ సంఖ్య పెరుగుతుంది అవేర్నెస్ రావడం వల్ల. రెరా కూడా కొంచెం స్ట్రిక్ట్గా, బిగినింగ్లో అంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ మధ్య చూస్తుంటే చాలా కేసెస్ కూడా బిల్డర్స్ మీద వస్తున్నాయి. రీసెంట్గా కోకాపేట్ మీద ఒక బిల్డర్ కూడా స్లోగా చేస్తున్నారు, ఆన్ డెలివరీ టైం వరకు డెలివరీ చేయలేదని చెప్పేసి వాళ్ళకు కూడా పెనాల్టీ వేశారు కస్టమర్స్ అప్రోచ్ అయితే. మీరు ఈ మధ్య చూస్తున్నారు కదా, ఒక పెద్ద బిల్డరు ప్రీ లాంచ్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది ఛానల్ పార్ట్నర్స్ ప్రమోషన్ చేసుకున్నారు. ఇమ్మీడియట్గా రెరా యాక్ట్ చేసింది. ఏదండి ఏ ప్రాజెక్ట్? ఒక ప్రాజెక్ట్, ఇంకా పేర్లు తీసుకోవడం కరెక్ట్ కాదు కానీ టాప్ లెవెల్ బిల్డర్ వాళ్ళు ఇమ్మీడియట్గా పేపర్లో అనౌన్స్ చేశారు, మా ప్రాజెక్ట్కి ఇంకా అప్రూవల్స్ అవ్వలేదు, ఎవ్వరు కూడా ఛానల్ పార్ట్నర్స్ కానీ ఏజెంట్స్ కానీ బయట కానీ ఎవ్వరు అమ్ముతుంటే మీరు కొనుక్కోవద్దు, ప్రీ లాంచ్లు ఈఓఐలు 5 lakhs చెక్ తీసుకుంటున్నారని చెప్పేసి పెద్ద నోటీస్ కూడా ఒక పెద్ద నేషనల్ లెవెల్ బిల్డర్ ఇవ్వడం జరిగింది. అట్లా ఈ లాస్ట్ 1 yearలో 3-4 ఇవ్వాల్సి వచ్చింది.